నుంచి 12,000 ఖర్చు డీలర్ల పైన అదనంగా పడుతున్నది. అయితే ఈ ఈ అన్ని ప్రభుత్వం ఇవి దృష్టిలో ఉంచుకొని మా యొక్క కమిషను వెంటనే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. మాకు 5,000 గౌరవ వేతనం మరియు 300 కమిషన్ ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. అయినా ఇంతవరకు ఏ హామీలు నెరవేర్చలేదు. కాబట్టి ఈ యొక్క హామీలను తొందరగా నెరవేర్చాలని మరియు మా యొక్క కమిషను నెల నెల ప్రతి ఒక్క డీలర్ అకౌంట్లో విడుదల చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకుముందు ఒకేసారి కమిషన్ వస్తుండే. కేంద్రము యొక్క కమిషను మరియు రాష్ట్రం యొక్క కమిషను విడతల వారీగా ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి అలా ఇవ్వకుండా ఒకేసారి ఇంతకుముందు ఏ విధంగా అయితే నెల నెలకు శాలరీ ఇస్తుండేనో ఆ మాదిరిగానే మా యొక్క కమిషన్ నెల నెలకు మా డీలర్ల అకౌంట్లో 3 నెలల నుంచి 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వడం జరిగింది. ఈ బియ్యము 3 నెలల బియ్యము ఒకటే నెలల ఇవ్వటానికి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 10 గంటల దాకా బియ్యం పంచినాం. అయినా ఇప్పుడు మాకు 5 నెలల నుంచి కమిషన్ రావడం లేదు. ఒక్కొక్క డీలరు ఒక్కొక్క షాప్ నడపాలంటే మినిమం 10 నుంచి 15,000 ఖర్చు ఉన్నది. అదేవిధంగా ఒక్కొక్క డీలర్కు ఇంటి అద్దె 3,000 నుంచి 5,000 మరియు హమాలీ ఛార్జీలు మినిమం 2,000 నుంచి 3,000. అదేవిధంగా జోకే వ్యక్తికి 3,000 నుంచి 5,000 శాలరీ, నెలకు మినిమం 10 నుంచి 12,000 ఖర్చు డీలర్ల పైన అదనంగా పడుతున్నది. అయితే ఈ అన్ని ప్రభుత్వం ఇవి దృష్టిలో ఉంచుకొని మా ఈరోజు రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు గత 5 నెలల కమిషన్ గురించి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. మేము ఏప్రిల్ మేకు సంబంధించిన నెలవారీగా బియ్యం పంపిణీ చేశాము. అదేవిధంగా మే, జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన 3 నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి కష్టపడి పంపిణీ చేశాము. పొద్దున 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే గత 5 నెలల నుండి మాకు కమిషన్ విడుదల చేయకపోవడం వలన రేషన్ డీలర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. అలాగే అమాలి దిగుమతి ఛార్జీలు మరియు రూము కిరాయిలు అద్దెలు చెల్లించకపోవడం వలన ఇంటి ఓనర్లు కూడా మాకు ఇబ్బంది చేయడం జరుగుతుంది. కావున మా తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియడమే గత 5 నెలల కమిషన్ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా క్వింటాల్కి 300 రూపాయల కమిషన్ మరియు 5,000 గౌరవ వేతనం ఇవ్వాలని కోరుతున్నాము.